సింధూర్ సమయంలో ఉగ్రవాదులకు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టి అరెస్ట్ అయిన న్యాయ విద్యార్థిని శర్మిష్ఠా పనోలీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. శర్మిష్ఠా అరెస్టుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ ఐ స్టాండ్ విత్ శర్మిష్ఠా ఈక్వల్ జస్టిస్ అనే హ్యాష్ ట్యాగ్లతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ దారుణాలపై బాలీవుడ్ ప్రముఖులు ఎందుకు పెద్దగా స్పందించడం లేదని శర్మిష్ఠా నిలదీసింది. తన తప్పును అంగీకరించి వీడియోను తొలగించి క్షమాపణలు కోరిన తర్వాత పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. శర్మిష్ఠా చేసిన పోస్టుపై కోల్కతా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రావడంతో ఆమెను పోలీసులు గుర్గావ్లో అరెస్ట్ చేశారు. శర్మిష్ఠా అరెస్టుపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ పోలీసులు దేశం చూస్తోందని, అందరికీ సమన్యాయంగా వ్యవహరించండి అంటూ పవన్ తన పోస్టులో పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పోస్టులు పెట్టినటువంటి శర్మిష్ఠా పనోలీకి అండగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఐ స్టాండ్ విత్ శర్మిష్ఠా అంటూ ట్వీట్ చేశారు. అలాగే తన సపోర్ట్ ని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. కృష్ణ, విజయ చంద్రిక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, అదేవిధంగా న్యాయ విద్యార్థిని అయినటువంటి శర్మిష్ఠా పనోలీ ఇటీవల ఆపరేషన్ సింధూర్ పై చేసినటువంటి వివాదాస్పద వీడియో పోస్ట్ కారణంగా ఆమె అరెస్ట్ అయ్యారు. ఆ వీడియోలో ఆమె మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఒక మత సముదాయాన్ని, అదేవిధంగా ప్రవక్త మహమ్మద్ ను కూడా అవమానించారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ వీడియో వైరల్ కావడంతో ఆమె పైన కోల్కతా పోలీసులు కేసు నమోదు చేసి శుక్రవారం గుర్గావ్ లో అరెస్ట్ చేశారు. ఆమె వీడియోను తొలగించి క్షమాపణలు కూడా చెప్పినప్పటికీ కూడా అప్పటికే వీడియో విస్తృతంగా వ్యాప్తిలోకి రావడంతో ఆమె పైన చర్యలు తీసుకోవాలి అంటూ రాజకీయ నాయకులు, ప్రజలు కూడా తీవ్రంగా స్పందించారు. అయితే బాలీవుడ్ నటీమణి కంగనా రనౌత్, అదేవిధంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం ఆమెకు మద్దతు ఇచ్చారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ అరెస్ట్ ను విమర్శించారు. ప్రస్తుతం శర్మిష్ఠా పనోలీ 14 రోజుల రిమాండ్ లో ఉన్నారు. ఈ ఘటన భారతదేశ అభిప్రాయ స్వేచ్ఛ, అదేవిధంగా మత సామరస్యంపై చర్చకు దారి తీస్తుందని కూడా పలువురు రాజకీయ ప్రముఖులు, రాజకీయ పరిశీలకులు చెప్తున్నటువంటి మాట. విజయ చంద్రిక శర్మిష్ఠా పనోలీ 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఆమె సింబాసిస్ లా స్కూల్ పూణేలో 4వ సంవత్సరం చదువుతున్నారు. ఆమె ఇన్స్టాగ్రామ్ లో 94,000కు పైగా ఫాలోవర్లతో ప్రజాదరణ పొందారు. అయితే ఆమె రాజకీయంగా, అదేవిధంగా సామాజిక అంశాలపై కూడా అనేక అభిప్రాయాలు పంచుకునే వీడియోల ద్వారానే ఆమె ప్రసిద్ధి చెందారు. తాజాగా ఆమె ఆపరేషన్ సింధూర్ పై చేసినటువంటి వివాదాస్పద వీడియో కారణంగా అరెస్ట్ అయ్యారు. ఈ వీడియోలో ఆమె బాలీవుడ్ ప్రముఖుల మౌనాన్ని కూడా విమర్శిస్తూ మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ వీడియో వైరల్ కావడంతో ఆమె పైన కోల్కతా పోలీస్ కేసు నమోదు చేసి గురుగ్రామ్ లో అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటన పైన బాలీవుడ్ నటి, అదేవిధంగా ఎంపీ అయినటువంటి కంగనా రనౌత్ ఆమెకు మద్దతు ఇచ్చారు. ప్రస్తుతం శర్మిష్ఠా పనోలీ 14 రోజుల ఈ యొక్క రిమాండ్ లో ఉన్నారు. అయితే ఏపీ డిప్యూటీ సీఎం మాత్రం పవన్ కళ్యాణ్ ఈ యొక్క అందరికీ సమన్యాయం చేయాలి అంటూ ఆమె యొక్క బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పైన కొంత విమర్శలు చేశారు. సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడే టీఎంసీ ఎంపీలపై మాత్రం ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ప్రశ్నించారు. సనాతన ధర్మంపై మాట్లాడినటువంటి వీడియోను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సనాతన ధర్మంపై మాట్లాడినటువంటి వీడియోను కూడా పవన్ కళ్యాణ్ తన ఎక్స్పోస్ట్ లో పోస్ట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో న్యాయ విద్యార్థిని శర్మిష్ఠా ఒక వీడియో పోస్ట్ చేశారు. తన మాటలు కొంతమందికి బాధ కలిగించేవిగా ఉన్నాయని గ్రహించినటువంటి ఆమె దాన్ని తొలగించి క్షమాపణలు కూడా చెప్పింది. పశ్చిమ బెంగాల్ పోలీసులు అత్యంత వేగంగా స్పందించి ఆమెపై చర్యలు తీసుకున్నారు. కానీ సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తూ కోట్లాది మంది బాధకు కారణమైనటువంటి అక్కడ నాయకులు, టీఎంసీ ఎంపీల సంగతి ఏంటి? వారి వ్యాఖ్యలకు క్షమాపణ ఎక్కడ? వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? దైవ దోషులను ఎప్పుడూ ఖండించాలి. లౌకికవాదం 2 వైపులా ఉండాలి. ఇది కొందరికి కవచం, మరికొందరికి ఖడ్గం కాకూడదు. పశ్చిమ బెంగాల్ పోలీసులు అందరి పట్ల ఒకేలా వ్యవహరించాలి అంటూ పవన్ తన ఎక్స్పోస్ట్ లో రాశారు. అయితే పహల్గామ్ దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన దానిపైన స్పందించినటువంటి
బాలీవుడ్ నటులను ఉద్దేశిస్తూ శర్మిష్ట సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోను పోస్ట్ చేయడం అయితే ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తుంది. దీనిపైన తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆమె వెంటనే క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ కూడా అనేక ఫిర్యాదులు రావడంతోనే ఆమెను మొన్న శుక్రవారం అరెస్ట్ చేశారు. శనివారం కోల్కతాకు తీసుకెళ్లారు. ఈ రోజు ఏదైతే న్యాయస్థానం ఆమెకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. చంద్రిక. థ్యాంక్ యూ కృష్ణ.